పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం అటువంటి శవాలని అంత్యక్రియలకు నోచుకోకుండా చెదలు పట్టిన డెడ్ బాడీ గురించి మొత్తం క్లియర్గా తెలుసుకొని డెడ్ బాడీని మాకు ఇవ్వండి, మేము చేస్తాము అంత్యక్రియలు అని ముందుకు వచ్చి తన మిత్ర బృందము, తన తోటి సహచరులు వాళ్ళతో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి మార్చరీలో ఉన్న బాడీని తీసి దగ్గరుండి కుటుంబ సభ్యుల వలె అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒక డెడ్ బాడీకి కావాల్సిన ఏదైతే కట్టెల నుండి లాస్ట్ చివరి వరకు సొంత కుటుంబం వలె అనాథ శవాలని కాల్చేయడము, అలాగే కాశీకి వెళ్ళి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? సో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ అనమాట, మా బ్యాచ్మెంట్, సో తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. సో మాతో పాటు రిమైనింగ్ వాళ్ళందరం కలిసి ఏంటంటే వాడికి ఏదైనా హెల్ప్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాము అనేది ఆలోచించుకున్నాం. ఆలోచించుకున్న తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం, అసలు మాకు ఏమీ కూడా తెలియదు ఆర్గనైజింగ్ ఎట్లా చేయాలి. సో ఆ ఏజ్లో సో కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆడియన్స్ ఎవరైతే వస్తారో ఆ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చినటువంటి ఆడియన్స్ నుంచి మేము ఏ మోటో కోసం అయితే చేస్తున్నాం అదంతా వివరించడం, 2 రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఫండ్ నుంచి 38,000 రూపాయలు తనకి హెల్ప్ చేయడం జరిగిందనమాట. సో అలా చేసినటువంటి ఒక ఆలోచన ఇప్పుడు 15 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్థాపించి నిరంతరప్రాయంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఇద్దరితో స్టార్ట్ అయింది. సో మొదటి 4గురితో స్టార్ట్ చేసినాం, నేను నా ఫ్రెండ్స్ అనమాట. ఓకే, 4గురితో స్టార్ట్ అయినప్పుడు మీరు అనుకున్నారా ఇంత ఈ స్టేజ్ వరకు వస్తుంది అని చెప్పేసి? అసలు మేము అసలు ఊహించలేదు. సో ఒక మంచి కాజ్ కోసం మేము మొదలు పెట్టాము. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి గెస్ట్లు ఏం చేశారంటే, యంగ్స్టర్స్ గా ఉన్నారు మీరు, సో మీరు ఇలా దీన్ని ఒక ఆర్గనైజేషన్ గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో చదువుకుంటూ సమాజం కోసం మనం పనిచేద్దాము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ అనేది మీరు సంస్థ స్టార్ట్ చేశారు కదా, దీంట్లో ముఖ్యంగా ఏముంటుంది అంటే మీరు చేసే కార్యక్రమాలు ఎటువంటి? సో ప్రధానంగా ఏంటి అంటే కనుక అన్నదాన కార్యక్రమం అనేది మేము 1558 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత రోడ్ల మీద దిక్కుముక్కు లేకుండా పడి ఉన్నటువంటి అనాథ శవాలు, అంటే వాళ్ళకి సంబంధించిన సంబంధికులు ఎవరు ముందుకు రానప్పుడు పోలీసుల యొక్క అనుమతితో మేము అంత్యక్రియలు అనేది చేయడం జరుగుతుంది. సో రోడ్ల మీద ఉన్నటువంటి గోమాతలు ఏదైతే ఉంటుందో, మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ముక్కోటి స్వరూపాలైనటువంటి గోమాతలు అనేది. సో అలాంటి గోమాతలకు కూడా డైలీ ఫుడ్ ఫీడ్ చేయడం జరుగుతుంది. మెంటల్లీ రిటార్డెడ్ అంటే రోడ్ల మీద నగ్నంగా అర్ధనగ్నంగా ఎవరైతే తిరుగుతారో అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాలు అనమాట. సుమారుగా మీ సంస్థలో ఎంతమంది ఉంటారు? మా సంస్థలో ఏంటి అంటే ఒక 100 మంది దాకా ఉంటారండి. దీంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, యూత్ అందరూ కలిపి ఒక 100 మంది ఉంటారు. మాకు మండలాల్లో కూడా కమిటీస్ ఉన్నాయి. ఏది చేయాలన్నా డబ్బుతో కూడుకున్న పని. సో ఈ డబ్బు మీకు అంటే ఎక్కడి నుండి వస్తుంది? మేము ఎక్కడ డొనేషన్లు చేయం. సో మా దాంట్లో ఏదైతే 100 మంది ఉన్నారని నేను చెప్పాను, ఎవ్రీ మంత్ 500 నుంచి 10,000 దాకా దీంట్లో డొనేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. మాకు మేము మొబిలైజ్ చేసుకున్నటువంటి అమౌంట్ని మేము ఖర్చు రూపంలో ఖర్చు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అంటే కొందరు ఏమనుకుంటా ఉంటారంటే డబ్బు ఇవ్వాలి, అరే వీళ్ళు స్వచ్ఛందంగా చాలా బాగా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, మేము డబ్బు ఉంది మా దగ్గర కానీ మేము సేవ చేయలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటారు. మీకు డబ్బు రూపేనా వాళ్ళు విరాళాలు ఇవ్వాలనుకుంటే అంటే ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు మేము చాలా మందికి ఒక ప్లాట్ఫామ్స్ అనేది తెలియదు. అంటే జెన్యున్గా ఏ ఆర్గనైజేషన్ మంచి పని చేస్తుంది, మనం ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అనాథలకు చేరుతుందా అనేది చాలా మందికి డౌట్. ఇప్పుడు మీరే ఒక క్వశ్చన్ వేశారు, ఎట్లా ఫండ్ రేజ్ చేయగలుగుతారు అనేది. చాలా మంది ఆ అపోహ తీసేయండి. ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఇందూరు యువత అనేది ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో, రెగ్యులర్ ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం మేము. సోషల్ మీడియాలో మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తూ ఉన్నాము. అది చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు. సరే మా పాప బర్త్డే ఉంది, మేము ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాం, మా మదర్ ఫాదర్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, డెత్ యానివర్సరీ ఉంది అనేది. అలా మేము ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ముందుకు వస్తే దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా? డైరెక్ట్ ఇందూరు యూత్ అంటే ఇప్పుడు అందరికి ఐడెంటిఫై ఉంటుంది అండి. తర్వాత మా సెల్ నంబర్ లాంటిది ఫోన్ పే ఉంటుందండి. సో మేము అంటే డిస్ప్లేలో ఇక్కడ మేము మెన్షన్ చేస్తూ ఉంటాం కింద. ఓకే,
మీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు సంప్రదించాలి అనుకుంటే 9989021890 8897213286 అనే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా పూర్తి వివరాలు అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మీరు ఒక బాడీని అంటే ఒక డెడ్ బాడీని అంత్యక్రియాలంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2014 టైం అది. మనకి వినాయక్ నగర్లో ఒక బస్ షెల్టర్ ఉంటుంది రుక్మిణి చాంబర్స్ పక్కన. సో డైలీ మేము ఫుడ్ డొనేషన్ చేసే టైంలో వాడు అక్కడే ఉండేవాడు. మేము అన్నం పెట్టేసి వచ్చేవాళ్ళం. 2 days అయింది, కదలట్లేదు. సో మీరు రోజు రెగ్యులర్ గా అతనికి అన్నం పెడతా ఉన్నారు, మేమే పెట్టేవాళ్ళం. వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. సో అట్లా ఫుడ్ పెట్టేసిన తర్వాత 2 days కదలట్లేదు అనేసి మేమే మళ్ళీ అక్కడ 4th టౌన్ PS వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. సో చనిపోయాడు అనేసి వాళ్ళు కూడా నిర్ధారణ చేసిన తర్వాత మేమే రిక్వెస్ట్ లెటర్ పెట్టామన్నమాట 4th టౌన్ SI గారికి. సార్ ఫినరల్ మేమే చేస్తాము, ఎందుకంటే రెగ్యులర్ గా మేము అన్నం పెడుతున్నాము. సో ఫినరల్ కూడా చేస్తే చేసే సేవకి మాకు కూడా సార్థకత లభిస్తుంది అని చెప్పినప్పుడు ఫస్ట్ బాడీ అదే ఎలా చెయ్యాలి ఏంటి అని తెలియనటువంటి వయసులో మేము ఆ బాధ్యతని మా భుజాల మీద వేసుకొని మేము అంత్యక్రియలు అనేది నిర్వహించడం జరిగింది. మన ఇంట్లో మన నాన్న చనిపోతే, మన అమ్మ చనిపోతే, మన అన్న చనిపోతే, పెద్దవాళ్ళు చనిపోతే, హిందూ సంప్రదాయ పరంలో ఒక తల్లి చనిపోతే చిన్న కొడుకు అంత్యక్రియలు చేయాలి, తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తల కొరువు పెట్టాలి. సో అలాంటి టైంలో అలాంటి వాళ్ళకి మేమే కొడుకులమయ్యాం, మేమే కూతులమయ్యాం. ఆ బాధ్యతను తీసుకొని మన ఫార్మాలిటీలు ఎట్లయితే చేస్తామో అదే మాదిరిగా కుండ పట్టుకొని ప్రదర్శన చేసి తలకొరువు పెట్టి మళ్ళీ 3వ రోజు వెళ్ళి బాసర్లో పిండ ప్రదానం చేసేసి వచ్చాం. అలా మొదలైనటువంటి అంత్యక్రియలు ఏదైతే స్టార్ట్ చేసామో 2014లో ఇప్పటిదాకా 133 అనాథ శవాలకు అంత్యక్రియలు చేసాం. దీంట్లో 129 హిందువులు చేశాము, 3 ముస్లింకి సంబంధించినటువంటి అనాథలకు చేశాము, 1 క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో 1 చేయడం జరిగిందనమాట. సో మీరు 133 అంత్యక్రియలు చేశారు కదా, ఇప్పటికీ మీకు ఒక మర్చిపోలేని సంఘటన అంటే ఏదన్నా జరిగిందా? ఒకటి ఉందండి. ఏంటి అంటే అసలు టోటల్ బాడీ అంతా కూడా డీకంపోజ్డ్ అయిపోయింది. ఓకే. సో మేము వచ్చిన తర్వాత బాడీని మళ్ళీ మేము కట్టెల మీద షిఫ్ట్ చేసే టైంలో మొత్తం లిక్విడ్ కారిపోయింది. సో మేము అది టచ్ చేసిన రోజు అసలు మాకేంటి అంటే మేము ఏదైనా అంత్యక్రియలు చేసే రోజు ఆ రోజు అసలు ఎవరం ఫుడ్ తీసుకోం, అసలు ఫుడ్డే తీసుకోం. మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనం తీసుకుంటాం, అదే ఫార్మాలిటీ అదే అంకిత భావంతోనే మేము చేస్తాం. ఫుడ్ తీసుకోము. తర్వాత ఏంటి అంటే ఆ రోజు ఏదైతే అంత్యక్రియలు చేస్తామో ఒక 4-5 times మేము స్నానాలు చేయాల్సింది. ఆ స్మెల్ పోదు. జేబుల్లో పచ్చికర్పూరం వేసుకుంటాము, స్మెల్కు తట్టుకోలేక ఇదంతా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ ఇన్సిడెంట్స్ నాకు ఇప్పటికీ నైట్ టైం నిద్ర పట్టదు, ఏదో మన బాడీ వెయిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ టైం ఏంటంటే నిద్ర పట్టని టైంలో టీ పెట్టుకొని తాగడము, ఏదైనా స్టోరీ బుక్స్ చదవడము, ఆ డే అంతా ఇలానే ఉంటుంది. సో మీరు ఒకరికొకరు అంటే ఫ్రెండ్స్ అనేది మీ సంస్థ వాళ్ళు ఒక 10 members ఎప్పుడు మీరు కాంటాక్ట్లోనే ఉంటామండి. గ్రూప్లో మెసేజ్ పెట్టింది అంటే డైరెక్ట్గా వచ్చేస్తారు టీం అందరూ కూడా. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళతో ఎట్లా ఉంటుంది ఈ సంబంధాలు? సో ఏదైనా ఒక అన్నోన్ డెడ్ బాడీ వచ్చింది అంటే ఫస్ట్ ఐడెంటిఫై పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేయాలి. సో మార్చురీలో బాడీని షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పేపర్ యాడ్ ఇస్తారు, అదంతా కూడా అవుతుంది అనమాట. సో ఒక 5 days 6 days ఎవరు కూడా రానటువంటి టైంలో ఏ పిఎస్ అయితే అక్కడ బాడీ వెళ్తుందో ఆ పిఎస్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. ఓకే. మరి ఇట్లా పలానా బాడీ ఉంది, పలానా ముస్లిం, పలానా క్రిస్టియన్, పలానా హిందూ అని ఐడెంటిఫై చేస్తారు. మరి అది అంటే ఐడెంటిఫై ఎట్లా ఉంటుంది అంటే మన హిందువులు ఏంటి అంటే మల్దారం ఉంటుంది, లేదంటే చేతి మీద పచ్చబొట్లు ఉంటాయి, బుర్కా వేసుకొని ఉంటారు. క్రిస్టియన్ అయితే కనుక వాళ్ళ క్రాస్ ఉంటుంది, ఓకే, ఒంటి మీద ఎక్కడన్నా క్రాస్ ఉంటుంది, మెట్టలు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ఆధార్ కార్డు ఏదన్నా ఉంటే ఆ సమాచారంతో వాళ్ళ అడ్రస్ ని పట్టుకొని వెళ్తారు. వాళ్ళకి ఎవరు లేరు అనేసి అక్కడ అంతా కూడా వాళ్ళు చాక్అవుట్ చేసుకున్న తర్వాత మనకి ఆ బాడీని అప్పచెప్పడం జరుగుతుంది అన్నమాట. కానీ మరీ ఫార్మాలిటీస్గా పిండ ప్రదానం ఈ రోజులలో ఇంట్లో వాళ్ళు కూడా చాలా డబ్బు ఉంటేనే కానీ లేకుంటే ఏదో గొడవల వల్ల అసలు నాకెందుకులే అని చెప్పేసి కాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మీరు పిండ ప్రదానం అనేది కూడా చాలా ముఖ్యంగా చేస్తూ ఉన్నారు. కాశీకి వెళ్ళి కూడా 129 మంది నివాది చేసినట్టుగా చెప్తున్నారు. సో మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందండి? ఏదైనా ఒక బాధ్యత మనం తీసుకున్న తర్వాత అది ఎదుటివారి పొగడ్తల కోసము, భుజకీర్తుల కోసము మనం చెయ్యం. చేసినటువంటి బాధ్యత ఏదైతే తీసుకున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. మనం అనాథలు అంటే అనాథలోనే అర్థం ఉందండి. నాథ అంటే దేవుడు. సో డైరెక్ట్ ఆ మనిషిని ఆత్మ సద్గతి కలగాలి అంటే కంపల్సరీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి. మన ఇంట్లో చనిపోయినప్పుడు మనం ఏ ఫార్మాలిటీస్ అయితే చేస్తామో అదే బాధ్యతగా మనం ఆ చనిపోయినటువంటి అనాథ శవాలకు కూడా చేస్తున్నాం. చేస్తున్నటువంటిది ఫుల్ఫిల్ చేయకపోతే అది చేసినట్టు కాదు అనేది మా ఆలోచన. సో అందుకోసమే ఒక్కటేసారి 129 బాడీస్కి తీసుకెళ్ళి మణికర్ణిక ఘాట్లో అక్కడ ఉన్నటువంటి పంతుల్ని పెట్టుకొని మేము ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అనుభూతి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఇక మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల ఆస్తులు కూడా పెట్టుకున్నా,
చనిపోయినటువంటి వ్యక్తికి ఎంత పేరున్నా శవంతోనే భావిస్తాం. సో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనసుకు సంతృప్తి, ఆనందాన్ని కలిగిస్తుంది. యాజ్ ఏ నేను ఒక ఫిజియోథెరపిస్ట్గా నా వృత్తిని కూడా పక్కన పెట్టేసి నేను ఒక బ్రహ్మచారిగానే ఈ సర్వీస్ అనేది భుజాల మీద మోయడం జరుగుతూ ఉంది. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? ఏ తల్లిదండ్రులైనా కూడా మా పిల్లవాడు కన్న తర్వాత వాడిని ఒక ఉన్నతంగా చూడాలి అనేసి భావిస్తారు. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీరో, ఒక టీచరో, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలి అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. బట్ తల్లిదండ్రులు బతికున్నన్ని రోజులు వాళ్ళకి చాకరీ చేశాము వాళ్ళు మంచాన పడిన తర్వాత. ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళ కడుపున పుట్టాం కాబట్టి ఆ బాధ్యత తీర్చుకోవాలి అనేసి. బట్ ఇప్పుడు ఈ ఉన్నతి చూడటానికి ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా లేరు. సో నాకెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ నా తల్లిదండ్రులుగా నేను భావిస్తున్నాను. సమాజమే చూస్తుంది మిమ్మల్ని. దీంట్లో కొన్ని విమర్శలు కూడా వస్తాయండి. ఓకే. సో ఎంత సంపాదిస్తున్నారో, ఎంత వస్తున్నాయో దీంట్లో, అందుకే ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తున్నారు అనేసి. ఒకసారి ఆ మాటలో ఆలోచనలో వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకసారి సర్వీస్ లోకి రండి, ఆ అనుభూతిని పొందండి. పొందినప్పుడు రూపాయి సంపాదన మీద ఎవ్వరికి కూడా ఆశ కలగదు. డెఫినెట్లీ నేను ఇది చెప్పగలుగుతాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దూరం ఉండి చాలామంది చాలా ఉంటుంటారు, పని లేదు ఏం లేదు, డబ్బు కోసం మీరు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటే విమర్శిస్తూ ఉంటారు. సో అతను ఏమంటున్నారంటే, సాయిబాబా గారు ఒకసారి వచ్చి మాతో పాటు ఉండి ప్రాక్టికల్గా చూస్తే మీకు ఏర్పడుతూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందని. ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక బాడీని తీస్తుంటే వాటర్ లాగా వస్తుంది. ఆ స్మెల్కి మనము 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అటువంటిది మనం టచ్ చేయడం అంటేనే గగనం. అటువంటి వీళ్ళు దగ్గరుండి చూస్తున్నారంటే విమర్శలు వద్దు. ఇటువంటి వారిని మనము ఖచ్చితంగా ఏదో కోణంలో ఆ దేవుడు చల్లగా ఉంచాలని చెప్పి ఖచ్చితంగా ఆ దేవుడిని కూడా ప్రార్థించాల్సిన సమయం మనం. మీ లక్ష్యం ఎటువైపు? సో మేము మొదటి నుంచి కూడా మాకున్నటువంటి లక్ష్యం ఒకటే, ఏంటంటే మనం ఇలాంటి వాళ్ళని రెస్క్యూ చేస్తామన్నా. రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళు కటింగ్, షేవింగ్ చేపిస్తాము. మనకి చాలా వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు మన దగ్గర ఉన్నాయి. కానీ లాస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇంకొక 3 నెలల్లో చచ్చిపోతారు, 4 నెలల్లో చచ్చిపోతారు. సో అట్లాంటి వాళ్ళకి చావుల నరకం అనేది చూడకూడదు అనేది ప్రధానంగా మాకున్నటువంటి మోటో. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం షెల్టర్ ఇచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అంత్యక్రియలు కూడా మనం చేయాలి. దానికి మేము పెట్టున్నటువంటి నామకరణం ఏంటి అంటే మనశ్శాంతి కోవెల ఆశ్రమం. ఏ మనిషికైనా చివరి దశకు వచ్చేసరికి మనశ్శాంతి కోరుకుంటాడు. ఆ మనశ్శాంతితోనే ఆ మనిషి చివరి శ్వాసను వదిలేయాలి అనేది మా ఆలోచన. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం టేకప్ చేసేసి వాళ్ళకి ఒక షెల్టర్ని ఇచ్చి 3 పూటల భోజనాన్ని, వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు, ఏదైతే లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు నరకాన్ని చూస్తారు చూడండి, తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితం మీద కొత్త ఆశ రావాలి, నేను చచ్చిపోవద్దు బతకాలి అన్న ఆశ రావాలి. ఆ విధంగా వాళ్ళని సెక్యూర్ చేయాలి. చనిపోయిన తర్వాత లాస్ట్ రైట్స్ కూడా మనం చేయాలి అనేది ఒక ఆలోచనతో మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో మనం స్థాపించాలి. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి యువత కూడా సర్వీస్ అంటే ఈ విధంగా చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేది మాకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది అంటే మీ ప్రయత్నం మొదలైందా అంటే మొదలైందని చెప్పాలి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము స్థలాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి యువత సన్మార్గంలో నడవాలి, వ్యసనాలకి బానిస అవ్వకూడదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పచ్చనాకులు రేపు పండుటాకులు అవ్వక తప్పదు అన్న సత్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలదే. ఎందుకంటే మేము సర్వీస్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది కూడా రోడ్ల మీద తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉందన్న, బస్సుల్లో వదిలేస్తారు, ట్రైన్లలో వదిలేస్తారు, నైట్ టైం కార్లలో తీసుకొచ్చేసి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు. మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, సార్ పలానా లొకేషన్ లో ఒక ముస్లమ్మ ఉంది, పలానా శ్మశాన వాటి గేట్ దగ్గర ఒక ముస్లాయన్ ఉన్నాడు చాలా రోజుల నుంచి అనేసి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు మా పిల్లలు మమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తారు అని ఎదురు చూసి కృంగి కృషించిపోయి అక్కడే చనిపోతారు అన్న. సో ఈ నిజంగా మనసుని కదిలిస్తూ ఉంటాయి. మేము ఎలాగలా వాళ్ళని మా మైండ్ సెట్ లో తీసుకొచ్చి వాళ్ళ అడ్రస్లు ట్రేస్ అవుట్ చేసి ఒక 10 సక్సెస్ స్టోరీస్ మేము చేసాం. డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర తీసుకువెళ్తాము, ఆర్డీఓ గారికి లెటర్ పెడతాము, పోలీస్ వాళ్ళకి లెటర్ పెడతాము, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, తిరిగి వాళ్ళ ఇళ్ళకి కూడా మనం చేర్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అటువంటి సంఘటనలు జరిగినాయి. 10 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. ఏంది అసలు ఎందుకు వచ్చినాం మనము, ఇందులోంచి బయటికి వెళ్ళిపోయేసి మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, బతకొచ్చు కదా అని చెప్పేసి అటువంటి సంఘటన అంటే అటువంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వచ్చినాయా? ఫీలింగ్స్ అంటే ఇట్లా ఇబ్బందులు ఎప్పుడన్నా ఎవరైనా ఇబ్బందులు పెట్టినప్పుడు మనం చేసే ఒక సంఘటన చెప్తాను. అంటే మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం,
దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి అంటే సరి ఉంటాయండి. దీంట్లో రాజకీయాలు ఉంటాయి, దీంట్లో ఇబ్బంది పెడతారు. అంటే ఏ వ్యవస్థ అయినా మనం ఆ వ్యవస్థని భుజాల మీద మోస్తున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. విమర్శించే వాళ్ళు, ఎందుకంటే ఆ విమర్శించే వాళ్ళు ఏ రోజు సర్వీస్ వచ్చి చెయ్యరు, ఏ రోజు ఆ బాధ్యతను భుజాల మీద వేసుకోరు. కానీ ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద ఏదన్నా నింద వెయ్యాలి అనేసి చూస్తూ ఉంటారు. బట్ ఇలా ఈ 15 సంవత్సరాలు నా ఫీల్డ్ లో ఎంతో మంది నన్ను ఇందూరు పేరు పెట్టినందుకు కూడా నాకు చిత్రహింసలు చేశారు. ఆ పేరు తీసేయాలి, మీరు పెట్టొద్దు అనేసి. బట్ ఇందూరు అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి పేరు. గతంలో కూడా అదే పేరు ఉంది, ఇప్పుడు కూడా అదే పేరు ఉండాలి అనేసి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఆ పేరు తీసేయలేదు. నేను వ్యక్తుల పేరు చెప్పను, ఆ నాయకుల పేరు చెప్పను. బట్ ఆ పరిస్థితి ఇప్పటికీ స్టిల్ ఆ ఇందూరు యువత, నేను బతికున్నన్ని రోజులు ఆ పేరు చిరస్మరణీయంగా నిజామాబాద్ జిల్లాలో ఇందూరు యువత అనే పేరు మాత్రం ఉంటుంది. సో నాకైతే ఎప్పుడు ఈ సర్వీస్ పరంగా చూస్తే నాకు ఎప్పుడు బోర్ రాలేదు. ఎందుకంటే నాకు ఇష్టంగా చేసేటువంటి నా ప్రొఫెషన్ ని వదిలేసి దీన్ని ప్రొఫెషన్ గా పెట్టుకున్నా కాబట్టి నాకు ఎక్కడ బోర్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫీల్డ్ లో ఉండమన్నా కూడా నేను ఫీల్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను. అంటే మీరు ఉన్నారు, మీతో పాటు మీ ఎవరైతే మీ మిత్ర బృందం ఉందో మీ సంస్థలో, అంటే సుమారుగా మీరు 100 మంది అన్నారు, 100 నుంచి 100 పైకి. అంటే ఎప్పుడు ఉండేది మీరు ఒక 10 నుంచి 15 మంది ఎక్కువ మట్టుకు మీరే ఉంటారు. సో ఈ 100 మందిలో 90 మంది వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అవసరం అనుకుంటప్పుడు వస్తూ ఉంటారు. సో ఇంకా కొందరు ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మేము కూడా రావాలి స్వచ్ఛంద సేవా సంస్థలో, మేము కూడా పాల్గొనాలి, అట్లాగే సాయిబాబా గారితో నా వంతు కృషిగా నేను ఉండాలి అని అనుకున్నప్పుడు సో వాళ్ళను ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉంటారు? చాలా మంది జోష్ లో ఏంటి అంటే ఒక రోజు సర్వీస్ కి వస్తారు, చూస్తారు, రెండో రోజు మేము రాలేమన్నా అంటారు. అంటే ఆ రెస్క్యూస్ కి వెళ్ళిన తర్వాత పిచ్చి వాళ్ళని పట్టుకునే టైంలో కానీ వాళ్ళు మాట్లాడిస్తూ ఉమ్మేస్తారు, హ్యాండ్ టచ్ చేసామంటే కొరికేస్తారు, రాళ్ళతో రువ్వుతా ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్న మేము రామన్నా, మాకు పాసిబుల్ కాదు అని చెప్తారు. అసలు ఒక్కొక్క టైంలో ఫోనే లిఫ్ట్ చేయరు. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ లో ఇవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. డైరెక్ట్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి అది ఇంపాసిబుల్ అవుతుంది ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి మాత్రం. అలా చాలా మంది ఫోన్ చేసి వస్తామన్నా అని చెప్తారు, తెల్లారి ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో అట్లాంటి టైంలో ఎవరు రాకపోయినా నేను ఒక్కరినైనా వెళ్ళిపోతాను వెహికల్ తీసేసుకోవాలి. నా ఎప్పుడు కూడా నా 2 వీలర్ వెహికల్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, కాటన్, టాబ్లెట్స్, స్పిరిట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి రెస్క్యూ చేసే టైంలో వాళ్ళకి ఒంటి నిండా గాయాలు ఉంటాయి. సో ప్రైవేట్ ప్లేసుల నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కాటన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సాయిబాబా గారు కొంచెం పర్సనల్లోకి వెళ్దాం. మనం పర్సనల్ కంటే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎవరైనా కానీ కూడా, ఏ ఫ్యామిలీ అయినా కానీ కూడా ఊరుకోరు. ముందుగా మన మీద ఎన్నో ఆశలతోటి మనల్ని కన్నప్పుడే మా బాబు ఇట్లయితాడు, అట్లయితాడు, పెద్దవాడవుతాడు ఏదో అనుకుంటూ ఉంటారు. సో తల్లిదండ్రుల కోరికలు అలా ఉంటాయి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? అలాగే వ్యవసాయధారిత కుటుంబం. మా ప్రాపర్ వచ్చేసి ధర్మారం, బిచ్చిపల్లి దగ్గర ధర్మారం విలేజ్. ఓకే. సో అమ్మ నాన్న వ్యవసాయం చేసుకొని వచ్చి మమ్మల్ని వాళ్ళ కష్టార్జితంతోనే మమ్మల్ని పెంచారు. రెక్కలు ముక్కలు చేసుకొని, అంటే స్టోరీస్ కాదు, నేను ఇదేదో డైలాగులు తీసుకొని చెప్తున్న విషయం కాదు, వాస్తవ రూపంలో. మా అమ్మ ఇంటింటికి ఇడ్లీలు అమ్మి మమ్మల్ని చదివించింది. మా నాన్న కూడా అంతే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల్ని పెద్ద చేశారు. తర్వాత 2 అక్కలు, అన్న, నేను, లాస్ట్ నేను అనమాట మా ఇంట్లో. సో అక్క మ్యారేజ్ అయిన తర్వాత పెద్దక్క, బావ వాళ్ళిద్దరు ఎక్స్పైర్డ్. 2 పిల్లలు వాళ్ళకి. ఆ 2 పిల్లల్ని మళ్ళీ అమ్మనే పెంచాల్సి వచ్చింది. అక్క బావ ఇద్దరు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. తర్వాత ఫ్రెండ్షిప్ లో అన్న మోటార్ ఫీల్డ్ అనమాట. ఫ్రెండ్షిప్ లో ఏదో మాట అన్నారు అనేసి డిప్రెషన్ లోకి పోయి అన్న హ్యాంగింగ్ చేసుకొని అన్న సూసైడ్ చేసుకున్నాడు. సో మిగిలింది మేమిద్దరం, మా 2వ అక్కయ్య, నేను. అక్కకి మ్యారేజ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉన్నారు. తర్వాత మా పెద్దక్కయ్య పిల్లలు, 2 ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ నేనే పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది, కొద్దిగా మా అక్క వాళ్ళ సపోర్టు తీసుకొని. తర్వాత అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. సో ఎప్పుడైతే అమ్మ క్యాన్సర్ అటాక్ అయిందో వాస్తవంగా అమ్మకు తెలియదు, చనిపోయేదాకా కూడా మేము అమ్మకి చెప్పలేదు తను క్యాన్సర్ అని. సో డైలీ ఆ 3 months మేము క్యాన్సర్ హాస్పిటల్లో చూపించిన తర్వాత 6 months టైం చెప్పారు. 6 months టైమే తను బతుకుతుంది, తర్వాత ఇక అమ్మ ఉండదు అని చెప్పిన తర్వాత ఆ క్షణము నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది, ఈ సేవ అంతా భగవంతుడు. మా అమ్మకి ఎంత పిచ్చి అంటే దేవుడు అంటే, మాకు జ్వరాలు వస్తే బాబా దగ్గర విభూతి తీసుకొచ్చి అన్నంలో అదే విభూతి వేసేది, కూరల్లో అదే విభూతి వేసేది, మేము తాగే వాటర్లో విభూతి వేసేది, మాకు నుదిటిన విభూతి పెట్టేది, జ్వరం తగ్గిపోతుంది అనేసి. అంత పిచ్చి ఆమె. ఒకానొక టైంలో అమ్మ నాన్న కష్టపడేటువంటి టైం, మేము చిన్నగా ఉన్నప్పుడు
₹2 కూరకి మంచి నూనె కొనుక్కొని వచ్చే స్టేజ్, నూకలు ఒక్కొక్క టైంలో అన్నం వండుకునే పరిస్థితి కూడా లేనటువంటి టైంలో గుళ్ళల్లో పూజలు అయితే అక్కడ ప్రసాదం పెడితే ఆ ప్రసాదానికి లైన్ కట్టి నేను ఇంటికి గిన్నెలో నేను డంప్ చేసుకునే పరిస్థితి. అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి అన్నం విలువ నాకేంటో తెలుసు. ఈరోజు అన్నదానానికి అందుకే నేను ప్రాముఖ్యత ఇస్తాను. అమ్మ చనిపోయే టైంలో తనకి లివర్ క్యాన్సర్ వచ్చింది. తిన్న డైజెషన్ అయ్యేది కాదు, మోషన్ వచ్చేది కాదు. నేను అప్పటికి ఫిజియోథెరపీ 3rd ఇయర్ 2nd ఇయర్లో ఉన్నా. నేనే గ్లౌజ్ వేసుకొని అనేమియా చేసేవాడిని మా మదర్కి మోషన్ రాకపోతే. ఉన్స్ వస్తూ ఉండే, పుండ్లు పడుతూ ఉండే బాడీ మీద, అదంతా అవుతూ ఉండేది. బయటకు వచ్చి ఏడ్చుకునేవాడిని. నేనే ఒంటరిగా బయటికి బండి తీసుకొని వెళ్ళిపోయి పెద్దగా ఏడ్చుకునేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఏడిస్తే అమ్మకు తెలిసిపోతుంది అనేసి నేనే బయటికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి ఏకాంతంగా ఏడ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. సో అలా 3 monthsలో అమ్మ చనిపోయేది. నాన్న పాల వ్యాపారం చేసేవాడు అప్పుడు. సో మార్నింగ్ టీ తాగే అలవాటు వాళ్ళకి. 3 o'clock మార్నింగ్ 3 o'clock రోడ్డు క్రాస్ అయ్యే టైంలో యాక్సిడెంట్ అయింది నాన్నకి. పడడమే షాక్లో తనకి బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయింది. అట్లా 8-10 years తను బెడ్ మీదే ఉండేవాడు. అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ 7 years నేనే చూసుకునేవాడిని. అంటే కడుపున పుట్టిన బిడ్డని మనం ఎట్లయితే చూసుకునే వాళ్ళమో అట్లా అన్నం తినిపించి ఆయనకి డైపర్ చేంజ్ చేసి క్లీన్ చేసుకొని నేను మళ్ళీ ఫీల్డ్కి వచ్చేసేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఆయనకి తినిపించి వాటర్ తాగిపించేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ డైపర్ చేంజ్ చేయాల్సి వచ్చేది. అట్లా రీసెంట్లీ January 2nd 2025లో నాన్న కూడా చనిపోవడం జరిగింది. సో అంటే తల్లిదండ్రులు లేని బాధ ఏందో నాకు తెలుసు. అందుకే అలాంటి అనాథలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అమ్మ నాన్నగా భావిస్తారు. సో మనకి ఎన్ని పొగడుతులు వచ్చి అరే సాయిబాబా మంచి సర్వీస్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని ఎన్ని వచ్చినా ఈ ఆనందాన్ని చూడటానికి నా తల్లిదండ్రులు లేరు అనే బాధ నాకు ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది. ఈరోజు మనం పిల్లలు ఎంత ఉన్నతి సాధించినా ఆ ఉన్నతి చూడటానికి తల్లిదండ్రులు లేకపోతే మనం ఏ స్థాయి ఉన్నా ఏం లాభం వస్తుందండి. కావాల్సిన తల్లిదండ్రులు నేను ఏమి ఇవ్వలేకపోయా అనే బాధ ఇప్పటికీ నాకు, ఆ బాధ అయితే ఇప్పటికీ నాకు మనసుని కదిలిస్తూ ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా ఒక టైంలో మాకు తిననీకి కూడా తిండి లేదు అని. సో మీరు అంటున్నారు ఒకటే టైంలో ఆ టైంలో మీరు డాక్టర్ చేశాను అంటున్నారు. డాక్టర్ చేయనీకి కూడా డబ్బుతో కూడుకున్న పని. సో డబ్బు ఖర్చు చేశారు, అదే టైంలో మీరు అన్నం కూడా తినే పరిస్థితి లేదని అంటున్నారు. మంచి పాయింట్ అడిగారు. సో నేను పడినటువంటి కష్టాన్ని అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు మండ వెంకటేశ్వరరావు వారి ధర్మారమే సార్ వాళ్ళది. సో వారి సతీమణి నా గురించి తెలుసుకొని నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఫిజియోథెరపీ మొత్తం నేను వేసుకునే బట్టల కానుంచి బుక్స్ కానుంచి మొత్తం ఫీజుతో సహా వాళ్ళే నాకు చదివించడం జరిగింది. అవును, ఆ మహాతల్లికి వారికి ప్రత్యేకంగా కూడా నేను ప్రతి సందర్భంలో చెప్తాను. సో అలానే మండవ వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి మండవ నల్లీదేవి గారికి ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇంటర్మీడియట్ మొత్తం ఎడ్యుకేషన్ అందించినటువంటి విశ్వశాంతి స్కూల్ డైరెక్టర్ ప్రభాకర్ సార్, వాళ్ళు కూడా ఎక్స్పైర్డ్ అయ్యారు. సో ఈ సందర్భంగా నేను నాకు సహాయం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక అంటూ దొరికింది ఇది సంగతి ఛానల్ ద్వారా. సో ఈ సందర్భంలో వారికి ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది కూడా అంటూ ఉంటారు అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తే ఎవరు దగ్గరికి రానిలేరు. నేను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే టీ ఇచ్చారు. తాగి నేను బయటికి రాగానే వాళ్ళు అమ్మో ఇది ముట్టుడు, ఆయన అనాథ శవాల్ని పట్టుకుంటాడు, అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తారని ఆ గ్లాస్ నేను బయటికి వెళ్ళిన క్షణమే గ్లాస్ బయటికి విసిరేశారు. అంటే ఈరోజు సమాజం ఎట్లా ఉంది అంటే కడుపున పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిడికడు మెతుకులు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. చనిపోయిన తర్వాత గ్లాసుడు నువ్వుల నీళ్లు వదలడానికి వాటాల మీద వంతులు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేవి భాగవతం ఏం చెప్తుంది? ఒక అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తే ఒక కోటి అశ్వమేధ యాగాలతో సమానం అని చెప్తూ ఉంది. దేవి భాగవతంలో కూడా అదే చెప్తూ ఉంది. శాస్త్రాలు మనం వింటూనే ఉన్నాం, గుళ్ళకి వెళ్ళి నమస్కారాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం. కానీ అనాథ శవం కాడికి వచ్చేసరికి ముట్టుడు తట్టుడు అనేసి దూరం పెడుతూ ఉన్నాం. అనాథ ప్రేత సంస్కారేణ కోటి పుణ్య ఫలం లభేత్ అనేసి దేవి భాగవతం చెప్తూ ఉంది. మనకి ఎక్కడైనా అనాథలు చనిపోతే ఆ అనాథ శవాలని కాల్చండి, పూడ్చండి, ఖననం చెయ్యండి, దహనం చెయ్యండి. అశ్వమేధ యాగాలతో సమానం, కోటి పుణ్యాలు చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అనేసి మనకి దేవి భాగవతం చెప్తూ ఉంది. శాస్త్రాలు తెలుసుకొని కూడా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనుషులుగా నిలిచిపోయాము అంటే
రేపు మనం మన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే వాళ్ళు కూడా అనాథలుగా రోడ్ల మీదకి వస్తే చేసే వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు మానవత్వం అనేది టెక్స్ట్ బుక్కుల్లోనో సూపర్ మార్కెట్లోనో అంగడి బజార్లోనో కిలోల లెక్క కొనేటువంటి పరిస్థితి లేదు. మనుషులుగా ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత ఏం నేర్పించింది కోవిడ్ మనకి? ఈరోజు మళ్ళీ కోవిడ్ దాపరిచ్చింది అని చెప్తూ ఉన్నారు. అయినా మనుషులు ఆ క్షణమే భయపడుతున్నారు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తున్నారు. ప్రతి మనిషి కూడా మానవత్వంతో మెలగండి. సమాజంలో మానవత్వ విలువలు బతికున్నాయంటే ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి పనుల కారణంగానే బతికున్నాయి. ఈరోజు సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సరైనటువంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి? ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నుంచి సరైనటువంటి విధంగా అది యూటిలైజ్ అవుతున్నాయా అంటే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం యూటిలైజ్ అవుతున్నాయి అనేసి. మీరు కూడా ఒక్కరోజైనా సమయాన్ని కేటాయించుకోండి. మీ పిల్లల బర్త్డేలకో అమ్మా నాన్న డెత్ యానివర్సరీలకో ఎక్కడో కేకులు కట్ చేసి అన్నదానాలు చేయడం కాదు. మనం అన్నదాన కార్యక్రమాలు స్వయంగా పాల్గొనండి, అనుభూతిని పొందండి. మనం ఎవరి పేరు అయితే అన్నదానాలు చేస్తున్నామో నిజంగా మనకి ముఖాల్లో ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది. అంటే జనరల్గా యువత అనేది వీకెండ్ వచ్చిందంటే పబ్ కల్చర్ అని అటని ఇటని వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలకి ఎవరైనా ఆకర్షితులు అవుతున్నారు? అంటే మా మటుకి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. బట్ నేను నిజామాబాద్ జిల్లా యువతకి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణ మండలాల గ్రామీణ యువతకు కానీ నేను కోరేటువంటి రిక్వెస్ట్ ఒకటే, వీకెండ్ వచ్చింది అంటే పబ్బులు పార్కులు షికార్లు ఎంజాయ్మెంట్లు కాకుండా హ్యుమానిటీగా ఆలోచించండి. హ్యుమానిటీగా ఆలోచించి వీకెండ్స్లో మీరు 1 గంట 2 గంటలు 3 గంటలు మీకున్నటువంటి సమయంలో ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఉంది. సర్వీస్ ఓరియంటెడ్గా ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మీరు ఇక్కడికి రండి, మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా వీక్షించండి. మీకు నచ్చింది అంటే మీరు మాతో పాటు కూడా భాగస్వామ్య కార్యక్రమాలు నడవడానికి అవకాశం ఉంటుంది. మేము ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేశామండి. ఈ అకాడమిక్ ఇయర్లో కొన్ని స్కూల్స్ని మేము టైఅప్ అవుతాం. కొన్ని స్కూల్స్ని మేము టైఅప్ అవుతూ మామూలుగా విజ్ఞాన యాత్రలకు తీసుకొని వెళ్తా ఉంటారు. స్కూల్స్ పిల్లల్ని కానీ కాలేజ్ పిల్లల్ని కానీ విజ్ఞాన యాత్రకు తీసుకొని వెళ్తారు. హ్యుమానిటీ లెవెల్లో ఆలోచించి మీరు హ్యుమానిటీగా గ్రౌండ్ లో కూడా మీరు మా కార్యాలయాన్ని సందర్శించడానికి పిల్లల్ని విజిట్ పంపండి. సో ఇక్కడ చేసేటువంటి యాక్టివిటీస్ తెలుస్తుంది. రేపు మన తల్లిదండ్రుల్ని మనం వదిలేస్తే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితికి వస్తారు కదా అనే ఒక అవగాహన పిల్లల్లో ఈ రోజు నుంచే ఒక ఆలోచన నాటడానికి అవకాశం ఉంటుంది, ఒక బీజం వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మేము ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మీద మేము ఫోకస్ ఎక్కువ చేయడానికి కూడా ఒక ప్రణాళికని మేము ఏర్పాటు చేశాము. కాలేజెస్ లో మేము ఎవ్రీ ఇయర్ కూడా కాలేజెస్ కి వెళ్తా ఉంటాం. స్క్రీన్స్ పెట్టేసి మేము చేసేటువంటి వీడియోస్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కి మేము చూపించడం, వాళ్ళ మోటివ్ తీసుకురావడము, వాళ్ళని చైతన్య మార్గంలో నడిపించే విధంగా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ 2024లో దాదాపు 15,000 మంది స్టూడెంట్స్ తో మేము ఇంటరాక్ట్ అయ్యాం. ఓకే, 15,000 మంది స్టూడెంట్స్ తో చాలా మంది కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలు ఆల్ కాలేజెస్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ అన్ని కాలేజెస్ కూడా మేము విజిట్ వెళ్తాం. ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యం మాకు చక్కగా రెస్పాండ్ అవుతా ఉంటారు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యానికి కూడా ఇది సంగతి ఛానల్ ద్వారా ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ ని కూడా వాళ్ళని కూడా మేము భాగస్వామ్యం చేసుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తాము. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా అలాగనే సహకరిస్తారు అనేసి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి నేను ప్రత్యేకంగా కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే రాత్రికి వచ్చేటువంటి సిఐడినో నేరాలు ఘోరాలో, లేదు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే పుష్ప లాంటి సినిమాలు, విలన్ అయ్యేటువంటి సినిమాలు చూపించకండి. ఒక స్వామి వివేకానంద గురించి తెలియచేయండి, ఒక భగత్ సింగ్ గురించి తెలియచేయండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వాళ్ళ జీవిత చరిత్రల గురించి తెలియచేయండి తప్ప ఇలాంటి వైపుగా మీ ఆలోచనలను పిల్లలకి రుద్దొద్దు అనేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సేవ అనే ముసుగులో ఏం చేస్తూ ఉంటారంటే ఆంతర్యం వేరే ఉంటుంది. సేవ చేస్తూనే తర్వాత ఏం ఆశించము అనే ఒక ముసుగు వేసుకొని తర్వాత వాళ్లకు ఒక అవకాశం వస్తే, మామూలుగా మీకు కనకూడదు సినిమాలలో మనం చూస్తూ ఉంటాం, సేవ చేస్తూనే అవకాశం వదులుకోదు. వస్తే రాజకీయ అవకాశం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. సో అటువంటి అవకాశాలు, అటువంటి మోటో మీకు ఏమన్నా ఉంటుంది? అంటే మీరు అడిగే ప్రశ్నలో సినిమాల్లో కూడా అన్నారు కదా, సినిమా అనేది నట జీవితం అండి. ముఖానికి రంగులు వేసుకొని ఒక 3 గంటల సినిమా 2 సంవత్సరాలు కష్టపడితే 3 గంటల సినిమా వస్తుంది, అది అంతా బట్టి క్లోజ్ అయిపోతుంది. ఇక వాస్తవ రూపంలోకి వస్తే ఈ 15 సంవత్సరాలు నేను సమయం ఎందుకు తీసుకోవాలి రాజకీయంలోకి రావాలి అంటే, నేను 1 సంవత్సర కాలం పాటు పని చేసేసి నేను రాజకీయంలోకి రావచ్చు అనేసి నేను ఎంట్రీ ఇవ్వచ్చు. బట్ నా జీవితమే సమాజ సేవకి అంకితం ఇవ్వాలి. ఇలాంటి వివాహానికి కూడా నేను వెళ్లకుండా నా టోటల్ జీవితాన్ని సర్వీస్కి అంకితం ఇచ్చా. అలాంటప్పుడు నాకు రాజకీయంలోకి రావాలని ఆశ లేదు కదా.
అంటే ఇప్పుడు రాజకీయ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రాజకీయ నాయకులు మీలాంటి వాళ్ళని గుర్తుంచుకోండి, అంటే నొక్కి వక్కానిస్తున్న మీలాంటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో డబ్బు ఇచ్చి మీరు చెయ్యండి, కాకపోతే నా పేరు చెప్పండి మేము చేపిస్తున్నామని చెప్పి కొందరు రాజకీయ నాయకులు, ఇటువంటి సంఘటనలు కూడా మనం పేపర్లో చూస్తుంటాం. సో మీకు కూడా కొందరు నాయకులు వచ్చేసి మీకు ఒక 20 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం, మీరు చేస్తూనే ఉండండి, కానీ ఎవరైనా చెప్తే పలానా పర్సన్ చేపిస్తున్నాడు అని చెప్పండి అనే సంఘటనలు ఆ 20 లక్షలు 30 లక్షలు ఇస్తే నేను ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేయాల్సి వస్తుందండి? ఏమవసరం? ఆ 20 లక్షలు రాగానే నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఇవన్నీ వదిలేయచ్చు కదా. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఎలాంటి రాజకీయ రంగు పులుముకోకుండా 15 సంవత్సరాలుగా సేవ అనే ఒక గొడుగు కింద మాత్రమే పనిచేస్తుంది, పని చేస్తూనే ఉంటుంది. అందరూ రాజకీయ నాయకులకు ఆహ్వానం పలుకుతాం, రావాలి, సంస్థకి సంబంధించి డెవలప్మెంట్లో ఏదైనా అవసరాలు ఉంటే అవసరం చేయమని అడుగుతామే తప్ప ఎలాంటి రాజకీయ రంగులు ఇప్పుడు దాకా మీరు ఎక్కడన్నా ఫాలో చేయండి. నేను ఏ పార్టీ టవల్ నా మెడలో వేసుకోలేదు. అందరూ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీలు వచ్చింది. మేము సమన్వయంతో మాత్రమే పనిచేస్తామే తప్ప మేము పార్టీ రంగులు మాత్రం వేసుకోము. ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. మీరు సర్వీస్ చేయాలి అనుకుంటే రండి. మీ అమూల్యమైన సమయాన్ని మా ఇది సంగతి ఛానల్కి ఇచ్చి ఎన్నో విషయాలు మా ముందుంచారు. మరి యువతకు కూడా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఛానల్కి వచ్చినందుకు, మా ఛానల్కి సమయాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా ఇది సంగతి ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో మాలాంటి వాళ్ళని అంటే మేము చేసేటువంటి సర్వీసెస్ని కూడా ఇది సంగతి ఛానల్ గుర్తించి ఈరోజు ఇంకో 10 మందికి చేసేటువంటి సర్వీసెస్ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వీస్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది సంగతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.